హాయ్ హలో మా అత్తయ్య చేతి కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ కూడా. మెయిన్ టాస్క్ ఏంటంటే కొబ్బరి పాలు తీయడమే, మిగతా అంతా కూడా నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలా వండుకోవడమే. 4 గ్లాసుల బియ్యానికి మేము 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నామండి. బియ్యము కొబ్బరి పాలు వేసుకొని నానబెట్టుకోవాలి మనము. అందులోనే గల్లుప్పు వేసుకున్నాము. తర్వాత 2 టీ స్పూన్ల పసుపు, ఒక రెమ్మ కరివేపాకు. అవి నానేలోపు మనం ఇంకో చిన్న కళాయి తీసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మనకు కావాల్సిన జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగాక పక్కన పెట్టుకొని అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి. కొంతమంది అయితే డైరెక్ట్గా అందులోనే వేసేస్తారు. ఇది కూడా వేగాక అదంతా ఇందాక మనం నానబెట్టుకున్న దాంట్లో వేసుకోవాలి. ఇందులోనే 2 ఇంచులు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 4 యాలకులు ఇలా దంచి వేసుకోవాలండి. అప్పుడే ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్లోకి వెళ్తుంది. కొంతమంది డైరెక్ట్గా వేస్తారు. 1 గంట సేపు నానబెట్టుకున్నాక మనం స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. సేమ్ మనకి రైస్ లాగే పొంగొచ్చాక సిమ్లో పెట్టుకోవాలి అన్నమాట. పొంగొచ్చాక ఇలా మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. కొబ్బరన్నం ఈజీగా అడుగంటుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి. ఏమైనా అడుగంటుందేమో చూసుకోవాలి. ఈ టైంలో మనం వేయించుకునే జీడిపప్పు వేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకొని కొబ్బరన్నం రెడీ అయిపోయినట్టే. ఇందులో నాటుకోడి పులుసు కానీ నార్మల్ చికెన్ పులుసు కానీ వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. బిర్యానీ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి.